అందరికీ హాయ్ అండి. నేను మీ అనుష. వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ అమ్ము. నేను చూపించబోతున్న రెసిపీ షీర్కుర్మా అండి. ఈ ఈ షీర్కుర్మా అనేది ఇంకో భాషలో ఏమంటారంటే సన్న సేమియా పాయసం అని కూడా అంటారు. పాయసం లాగానేనండి. ఈ సన్న సేమియా పాయసం ముస్లిమ్స్ ఖచ్చితంగా రంజాన్కి చేసేటువంటి రెసిపీ అండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మనం బౌల్స్ తీసుకొని 1 స్పూన్ బాదం పప్పు, 1 స్పూన్ జీడిపప్పు, 1 స్పూన్ ఎండు ఖర్జూరాలు, 1 స్పూన్ సారపప్పు లేదా చిరంజి, 1 స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ అంటే కర్బూజా గింజలు, దానిలో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టాను. మీకు కావాలంటే 6 అవర్స్ లేదా 5 అవర్స్ నానబెట్టుకోండి. నానబెట్టిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో, క్వాంటిటీ అనేది ఉబ్బాయండి. అంటే డబల్ సైజ్ అయ్యాయి. ఖర్జూరాలు కానీ, జీడిపప్పు కానీ, సారపప్పు కానీ నానబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. వాటిని మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే అలానే వేసేయచ్చు. ముక్కలు ముక్కలుగా కట్ చేస్తే బాగుంటుందండి టేస్ట్. ఖర్జూరాలు అన్నీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఖర్జూరాలు, బాదం పప్పు, జీడిపప్పు, మిగతావి ఏం అవసరం లేదు. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఇలానే కట్ చేయాలని ఏం లేదు. నేను చేస్తున్న క్వాంటిటీకి 120 గ్రామ్స్ సన్న సేమియా తీసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకోండి. తర్వాత 3 కప్స్ ఆఫ్ మిల్క్ వేసుకోండి. మీకు కావాలంటే కంప్లీట్గా మిల్కే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. నేనైతే పాలు కాగడం కోసం ప్యాన్ అవతలికి షిఫ్ట్ చేశాను. మనం ఇంకొక దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 30 ml నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి హీట్ అయ్యాక ముందుగా ఎండు ఖర్జూరాలు వేసుకోవాలి. ఎందుకు అంటే మెత్తగా ఉంటాయి కదండి ఎండు ఖర్జూరాలు, కొంచెం గట్టిగా అవ్వడానికి వేయించుకుంటే కొంచెం గట్టిపడతాయి అన్నమాట. నెక్స్ట్ బాదం పప్పు, జీడిపప్పు వేసుకుంటున్నాను. 1 by 1 వేసుకొని వేయించుకోండి. బాగా టేస్టీగా ఉంటాయి. అన్నీ ఒకటేసారి అంటే ఒకటి వేగుతాయి, ఒకటి వేగవు. నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్ వేస్తున్నాను. వాటర్ మిలన్ సీడ్స్ కొద్దిగా వేయించుకున్న తర్వాత సారపప్పు వేసుకోండి. అంటే చిరోంజి గింజలు అనమాట. అవి కూడా నానబెట్టుకున్నాం కదా, అవి వేసుకొని బాగా వేయించుకోండి దూరగా. నెయ్యిలో బాగా వేయితే అంత బాగా టేస్టీగా ఉంటాయండి. అవి సపరేట్ బౌల్లో షిఫ్ట్ చేసేసుకోండి. అంటే సపరేట్ బౌల్లోకి తీసేసుకోండి. దాంట్లో కిస్మిస్ 2 స్పూన్లు వేస్తున్నాను. బాగా ఫ్రై అయ్యాక అవి పక్కన పెట్టేసుకోండి, పక్కన తీసేసుకోండి. మనం ఇందాక పాలు కాగడానికని షిఫ్ట్ చేసాం కదా, అవి పాలు కాగుతూ ఉన్నాయన్నమాట. మధ్యలో కలబెడుతూ ఉండాలి. ఆ క్లిప్ అనేది చూపించట్లేదు, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ మరీ ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని సన్న సేమియా ఉన్నాయి కదండి, అవి వేసి వేయించుకోండి. బాగా ఎర్రగా బాగా కలబెడుతూ ఉండండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బాగా అక్కడే ఉండి కలబెడుతూ లో ఫ్లేమ్లో కలబెడుతూ ఉండండి, లేకుంటే మాడిపోతాయి. సన్న సేమియా చాలా సెన్సిటివ్గా ఉంటాయి అవి. బాగా వేయించుకున్న సేమియా పాలల్లోకి వేసేసేయండి. పాలల్లోకి వేసేసి కలబెట్టుకోండి. కలబెట్టుకున్న 1 మినిట్కి డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసి మళ్ళీ తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ అని కూడా అంటారులేండి. అది యాడ్ చేశాక 1 కప్ షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసుకొని బాగా షుగర్ కలిసేలా తిప్పుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ లేదా యాలక్ బుడ్డలైనా వేసేసుకోండి. నేనైతే యాలక్ పొడి వాడుతున్నాను. అది కలిసేలాగా బాగా తిప్పుకోండి. సేమియా ఉడికాక కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే ఆఫ్ చేసేసుకోండి గ్యాస్. అంతే, ఉడికిపోయింది. నెక్స్ట్ సర్వ్ చేసేసుకోవడమేనండి. చూడండి కన్సిస్టెన్సీ కానీ టెక్స్చర్ కానీ ఎంత బాగుందో, అంత సూపర్గా ఉంటుందండి. ముస్లిం స్టైల్, కంప్లీట్ ముస్లిం స్టైల్ షీర్ కుర్మా అంత బాగుంటుంది. రంజాన్ స్పెషల్ రెసిపీ. అంతేనండి. రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.